గడ్డేసి వండుతున్నాం కదా అని అస్సలు తక్కువ అంచనా వేయకండి. టేస్ట్ చాలా బావుంటది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గరిక గడ్డి కోస్తుంటే ఈ గంగవల్లి కూర కనిపించిందండి. ఎంత ఫ్రెష్‌గా ఉందో కదా! అందుకే కోసి తెచ్చాను. అమ్మయితే దీన్ని శుభ్రం చేస్తుంది. దీన్ని పొడిపప్పు అయితే వండుతారండి అమ్మ. ఎలా వండుతారో మీకు కూడా చూపిస్తాను. పెసరపప్పుతో అయితే వండుతారండి పొడిపప్పుని. ఒక కప్పు గాని, ఒక గ్లాస్ గాని మీ ఇష్టం. ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. ఈ పప్పునైతే 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక దీంట్లోకి 2 కప్పుల వాటర్‌నైతే తీసుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి వినండి. కంప్లీట్‌గా పొడి పొడిగా కావాలి పప్పు అనుకుంటే గనక 1:30 కప్పు మాత్రమే తీసుకోండి వాటర్ అనేది. ఈ పప్పును ఉడికించుకునేటప్పుడే పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగినట్టుగా. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా గంగవల్లి కూరని. ఆ కూరను ఒక గుప్పుడు వేసుకోండి సరిపోద్ది. నేను చూపించిన కప్ మెజర్‌మెంట్‌కి. ఆకు మరీ ఎక్కువ వేసేసుకుంటే పసర స్మెల్ వస్తదండి. అందుకు సమానంగానే వేసుకోండి. కొద్దిగా ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ముద్దలా తయారయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి. రైస్‌లోకి కలుపుకోవడానికైతే ఈ విధంగా ఉంటేనే బావుంటదండి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. ముందుగా ఏదైనా మూకుడు పెట్టుకొని కొద్దిగా గానుగ నూనె అయితే వేసేసుకొని అంటే నువ్వుల నూనె అండి. వెల్లుల్లి రబ్బలు బాగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించుకొని, జీలకర్ర కూడా వేసేసుకొని దోరగా వేయించుకోండి. లాస్ట్‌లో కరివేపాకును కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. పోపు మంచిగా వేయించుకుంటేనే వేసవికాలం పప్పు అనేది పాడవకుండా ఉంటుందంటండి. పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా పప్పునైతే దీంట్లో కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటైతే పప్పును ఉడికించేసుకోవాలి. మా ఇంట్లో ఆకుకూరలు తినరు అనేవాళ్ళుంటే గనక మీరు స్నాక్‌లా చేసి పెట్టాలి అనుకుంటే, ఒక కప్పు పప్పుకి 1:30 కప్పు వాటర్ పోసారనుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది పప్పనేది. అది స్నాక్‌లా తినడానికి కూడా చాలా బావుంటది. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం సమానంగా ఉంటేనే కలుపుకోవడానికి చాలా బావుంటదండి.